ఐబొమ్మ రవిని గత కొంతకాలం క్రితం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్తున్న సమయంలో మీడియా ముందు ఐబొమ్మ రవి కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అసలు ఏంటి ఆ వ్యాఖ్యలు అనేది ఇప్పుడు చూద్దాం. అసలు ఐబొమ్మ అనేది నేనే, ఐబొమ్మ రవి అనేది నేనే అని మీకెవరు చెప్పారు, మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా అనేసి ఐబొమ్మ రవి మీడియాను ప్రశ్నించడం అయితే జరిగింది. అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? నిజంగానే మన దగ్గర ఆధారాలు లేవా? ఒకవేళ ఐబొమ్మ రవి నిజంగా అతనేనా అనే కొన్ని కోణాలు అయితే బయటికి రావడం జరిగింది. పోలీసులు విచారణ జరిపిన అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అలాగే కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత చాలా వరకు మళ్ళీ ఆయనకి ఐబొమ్మ రవికి కోర్టు అయితే రిమాండ్ విధించడం జరిగింది. ఫస్ట్ జైలుకి తీసుకెళ్లే సమయంలో అయితే ఉస్మానియా హాస్పిటల్ కి ఆయన్ని తీసుకెళ్లి కొన్ని టెస్టులు అయితే చేపించడం జరిగింది. ఈ టెస్టులు చేపించిన తర్వాత ఆయన్ని మళ్ళీ జైల్లోకి తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. ఇలా జరుగుతున్న సమయంలో ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు నిజంగానే ఐబొమ్మ రవి చెప్తున్నది నిజమేనా? అసలు ఆయన ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? అసలు ఈ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముంది? నేను ఐబొమ్మ రవిని కాదు, నేను నా ఫ్రెండ్ యొక్క ఐడి ప్రూఫ్స్ తీసుకొని నేను ఆ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కార్డు కానీ చేపించుకోవడం జరిగింది అనేసి రవి మాత్రం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఫ్రెండ్ ఉన్నారో ఆ ఫ్రెండ్ ని పోలీసులు విచారించడం జరిగింది. ఆయన ఏం చెప్తున్నారంటే ఎవరి దగ్గరనైతే తీసుకున్నానని చెప్పారో ఆయన పేరు ప్రహ్లాద్ అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినట్టయితే కనుక అసలు ఈ ఐబొమ్మ రవి అనే అతను నాకు తెలియదు, అసలు ఈ రవి ఎవరు అని చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అనేది మాత్రం మనం ముందు తెలుసుకోవాల్సి ఉంది. నిజంగానే మీడియా అనేది బయట పెడుతుందా ఈ విషయాలు? ఐబొమ్మ రవిగా ప్రూవ్ చేసే ఆధారాలు మన దగ్గర ఉన్నాయా అనేది చూడాల్సి ఉంది.